అట్లాంటి చర్చ జరగదు. ఏ ప్రభుత్వానికి అంత చిత్తశుద్ధి ఉండదు, అంత ధైర్యం కూడా ఉండదు. ఎందుకంటే రానున్న ఎలక్షన్ల ముందు అట్లాంటి చర్చలు జరగవు కాబట్టి, రానున్నగా ఎప్పుడూ జరగవు. ఈ 77 సంవత్సరాల్లో ఏ రోజు కూడా మా పార్టీలో నుంచి ఇంత అభివృద్ధి జరిగింది, ఇంత నష్టం జరిగింది అన్న ఏ రాజకీయ నాయకులు లేడు, ఏ పార్టీ లేదు. ఒకవేళ కనుక అది ఇట్లా జరిగినట్టు అయితే నిజంగా అప్రిషియేట్ చేయాల్సిందే, అభినందించాల్సిందే, ఆహ్వానించాల్సిందే. దాన్ని ప్రజలను నిజంగా కాళ్ళ ఎగరేసుకుంటారు. నిజంగా ఇంత గొప్ప నాయకులు ఉన్నందుకు ఒకసారి ఒకంత గర్వపడాల్సిందే. కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ ప్రజల పక్షాన ఉండే సీతకన్నేయడం ఏంటిది? అసలు 10 పైసల పని చేసేసి దాన్ని 10 రూపాయల పబ్లిసిటీ చేసుకునే ఈ రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు, ప్రభుత్వాలు ఇక ప్రజల నష్టాన్ని అసలు మొత్తానికి సర్వనాశనం అయిపోయిన రాష్ట్రము, ప్రజలకు సర్వం కోల్పోయినా కూడా ఇంకా అభివృద్ధిలోనే ఉంది, అన్ని ఇది ప్రజల కోసమే ఉన్నట్టుగా ఉంటుంది, ఇది ప్రజలదే అన్నట్టుగా పబ్లిసిటీ చేసుకుంటుంటాయి. ఎంత దుర్మార్గం అంటే ఇక్కడ ఉండే డిఫిషియన్సీని మాట్లాడదాం. ఇక ఎఫిషియన్సీ గురించి పక్కన పెడితే రాష్ట్రంలో ఉండే డిఫిషియన్సీ ఇప్పటి వరకు సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం దృష్టిలో తెలియని విషయాలు కాదు. సంవత్సరానికి 1,00,000 స్కూళ్ల లోపల క్లోజ్ చేస్తుంటే తెలంగాణ ప్రభుత్వము, అంటే ఆ ప్రభుత్వం నుంచి ఈ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం సంవత్సరానికి 3,000 స్కూళ్లను క్లోజ్ చేసుకుంటూ వస్తుంది. దీని గురించి ఏ చర్చ పెడతారు మీరు? కరోనా గత ప్రభుత్వం నుంచి ఈ తంతు కొనసాగుతూనే ఉందా? నేను అదే చెప్తున్నాను. 2014 నుంచి ఇప్పటి వరకు, 2014 నుంచి ల్యాండ్ మార్కును 2014 తీసుకుంటే అప్పుడు ప్రభుత్వాలు బీజేపీ, అప్పుడు బీఆర్ఎస్, ఇప్పుడు బీజేపీ, ఇప్పుడు కాంగ్రెస్. నేను సంవత్సరం లెక్కలు మాత్రమే చెప్తున్నా. అంటే దీన్ని అంచనా వేసుకుంటే ఇన్ని స్కూళ్లు క్లోజ్ అవుతుంటే ఏ ఒక్క రోజన్నా కూడా ఇది నిరక్షరాస్యులు, నిరుపేదలు, సామాన్యులు వెళ్లే ప్రభుత్వ స్కూల్స్ చాలా కీలకమైన అనేది ఏ ఒక్క నాయకుడు కానీ ఏ ఒక్క ప్రభుత్వం కానీ ఉన్నదా? ఇంతవరకు మాట్లాడతలేదు. కానీ ఇంకొక గొప్ప విషయం ఏంటంటే నూతన విద్యా విధానం చట్టాన్ని కూడా తీసుకొచ్చి పెట్టింది. 2020 లోపల నూతన విద్యా విధానం చట్టాన్ని చెప్తూనే మొత్తం స్కూళ్ళన్నీ క్లోజ్ చేసుకునే ప్రోగ్రాం పెట్టేసింది. గుడులకు కలర్లు వేసినట్టు కూడా బడులకు కలర్లు వేస్తే పూజారి వచ్చేసి అక్కడ రోజు పూజలు చేసుకున్నట్టుగా ఇక్కడ టీచర్లు వచ్చేసి బ్లాక్ బోర్డుల మీద గీతలు గీసుకొని పోతున్నారు అన్నట్టుగా ఉండాలి అన్నదే వీళ్ళ ఉద్దేశం. కానీ చదువుకోవాలి అనేది ఎక్కడ వీళ్ళ ఉద్దేశం లేదు. ఇది నెంబర్ 1 క్వశ్చన్. నెంబర్ 2, ఈరోజు మెడికల్ కాలేజ్ తెలంగాణ లోపల ఎన్ని ఉన్నాయి? ఒక్కొక్క మెడికల్ కాలేజీలో ఉన్న స్టాఫ్ ఎంత? ఇంతమంది డాక్టర్లు డెఫిషియన్సీ ఉంటే ఇంతవరకు పర్మనెంట్ ఉద్యోగాలు ఎందుకు రిక్రూట్ చేయటం లేదు? ఈరోజు పారామెట్రిక్ కాంచి మొదలుకుంటే ఇప్పటివరకు ఎందుకు చేయట్లేదు? ఇది అంశాన్ని గురించి మీకు మాట్లాడే దమ్ము ధైర్యం 2 ప్రభుత్వాలకు ఉన్నదా? ఈ రోజు తెలంగాణ వచ్చిన కాడ నుంచి ఇప్పటి వరకు భూములు, నేను 2005 ఆ ప్రాంతాన మీకు మిగులు భూములు 1,28,00,000 ఎకరాల మిగులు భూములు ప్రభుత్వానికి ఉండేటివి. కానీ ఈ రోజు 0 ఉన్నదా? ఉంటే ఎంత ఉన్నది? అదొకసారి మీరు ఏమైనా చెప్పగలుగుతారా? ఉంటే ఎవడు దోసుకున్నాడు? ఎక్కడి పోయినాయి? ఇంట్లో రాజకీయ నాయకులు దోసుకున్నదంతా, ప్రజలు దోసుకున్నదంతా. ఈ మూడింటి మీద చర్చ పెట్టే దమ్ము గనక రాజకీయ పార్టీలకు ఉన్నట్టు అవుతానే సెల్యూట్ చేస్తాను. రైట్. పవన్ గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. మీరు